గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. నిన్న మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా 20 మంది పోలీసులు తీసుకొచ్చి 40 మంది లాయర్లతో 50 మంది అమీనాలతో తీసుకొని వచ్చారు. అమీనాలు అన్న వాళ్ళు కోర్టు నుంచి వస్తారు. వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలి. క్యాన్వాస్ అయితే చేస్తారు కదా, ఇళ్ళల్లో జనాలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళు క్యాన్వాస్ చేయాలి కదా, మీరు ఇల్లు ఖాళీ చేయండి, మేము కోల్చడానికి వస్తున్నాము అని ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా పొద్దున్నే 6 గంటలకల్లా వచ్చేసి చుట్టూతా బుల్డోజర్లు పెట్టించేశారు. పోలీసులు వాళ్ళు కాపలా తెచ్చుకున్నారు. పోలీసులు అనేవాళ్ళు ప్రజలకు రక్షణ ఇవ్వాలి, అలా కాకుండా ఎవరైతే లాయర్స్ వచ్చారో వాళ్ళకి రక్షణ ఇచ్చి వాళ్ళ చుట్టూతా ఉండి దగ్గరుండి మొత్తం కూల్పిచ్చేశారు. మా దగ్గర ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టులో నడుస్తుంది అని చెప్తున్నా కోన అసలు నేను చదువుకున్నానండి, నాకు వచ్చు, కొంచెం కొద్దో గొప్ప తెలుసు, నా మాట వినండి, ఇక్కడ వినపడట్లేదు, మీ దగ్గర ఆ మైక్ ఏదైతే ఉందో అది ఇవ్వండి, నేను మాట్లాడతాను, కనీసం ఈ ఫస్ట్ బిల్డింగ్ అన్న ఆపుతారు. ఇంకా అప్పటికి బిల్డింగ్ పడేయలేదు, పక్కకి నెట్టేశాడు ఒక పోలీస్ అయితే నన్ను. మా మాట అస్సలు పట్టించుకోవాలా. ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. అక్కడ మాది చర్చ్ ఉంది, చర్చి పడేస్తారా అండి అంటే చర్చి కాబట్టే పడేసా, సమాధి కట్టా అన్నాడు. అడ్వకేట్ మాట్లాడే మాట మొత్తం కూల్చేశారు. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ప్రభుత్వాన్ని. ప్రభుత్వం వచ్చి మేము లాస్ట్ టైం ఇక్కడ 40 రోజులు నిరసన ప్రకటించినప్పుడు అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోయారు. మేము ఇప్పుడు కూర్చుంటున్నాము, అధికారులు ఇక్కడికి రావాలి. ఆ రోజు ఆయన చంద్రబాబు గారు ఆయన సీఎం గారు జైల్లో ఉన్నప్పుడు మేము రోడ్డు మీదకి దిగి నిరసనలు చేసాం. మా నాయకుడు కావాలని నిరసనలు చేసాం. మేము ఇప్పుడు ఏమీ లేకుండా ఇల్లు పడిపోయి ఉన్నాం, రోడ్డు మీద ఉన్నాం. ఎందుకని ఎవరు రావట్లేదు? ఓట్లేసేటప్పుడే వస్తారా? గెలిచిన తర్వాత ఇంకా మాతో సంబంధం లేదా వాళ్ళకి? వాళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. నాకు ఇలా పేపర్ మీద రిటర్న్ స్టేట్మెంట్ నాకు కావాలి, నేను మీకు న్యాయం చేస్తాను, మీ తరపున ఉంటాను అని నాకు రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తేనే మేము ఇక్కడి నుంచి కాదు. మా ఇల్లు మాకు కావాలండి. ఎటువంటి న్యాయం ఉందండి? మేము చట్టబద్ధంగా కొనుక్కున్నాము, రిజిస్ట్రేషన్ అయినాయి. ఇప్పుడు మా స్థలాలు కానప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మాకు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? కరెంట్ ఎందుకు ఇచ్చారు? వాటర్ కనెక్షన్ ఎందుకు ఇచ్చారు? మేము ట్యాక్స్ పే చేస్తున్నాం కదా.